సైన్స్లో నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్స్లో ఒకటి ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. హాయ్ గైస్, దిస్ ఇస్ ఎనీ యూ వాచింగ్ అన్వేద. క్వాంటమ్ మెకానిక్స్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. క్వాంటమ్ మెకానిక్స్ గురించి నేను ఇది రీసెంట్గా స్టార్ట్ చేశాను. నాకు ఇందులో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక థియరీ దొరికింది. ఐ రియలీ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. దట్ ఈస్ ష్రోడింగర్స్ క్యాట్ థియరీ. వాట్ ఇట్ సేస్ ఇస్ ద రియాలిటీ డజంట్ ఎగ్జిస్ట్ అంటిల్ యూ అబ్జర్వ్ ఇట్. ఓకే, దీన్ని సైంటిస్ట్ ఎలా చెప్పాలనుకుంటాడంటే, ఫస్ట్ ఒక బాక్స్ తీసుకుంటాడు, ఆ బాక్స్లో ఒక క్యాట్ని పెడతాడు, క్యాట్తో పాటు ఒక పాయిజన్ బాటిల్ని పెడతాడు, దాంతోపాటు ఒక గీగర్ కౌంటర్ని పెడతాడు, దాంతోపాటు ఒక యాటమ్ని పెడతాడు. యాక్చువల్లీ గీగర్ కౌంటర్ అంటే ఒక హుక్ లాంటిది అనమాట, అది బ్యాలెన్స్ లాంటిది. ఎలా ఉంటుందంటే, ఆ యాటమ్ డికే అయితే పాయిజన్ బాటిల్కి ఆ హుక్ ఆ బ్యాలెన్స్ తగిలి అది పగిలి ఆ పాయిజన్ రిలీజ్ అయ్యి లోపల ఉండే క్యాట్ చనిపోతుంది అన్నట్టు. ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని అందులో ఒక పిల్లిని పెడతాడు, ఒక పాయిజన్ బాటిల్ పెడతాడు, ఒక యాటమ్ని పెడతాడు, గీగర్ కౌంటర్ని పెడతాడు. అయితే ఏమవుతుందంటే, యాటము జస్ట్ ఒక సర్టన్ టైం మాత్రమే అది ఛార్జ్ ఉంటుంది. తర్వాత ఆ ఛార్జ్ కంప్లీట్గా డిశ్చార్జ్ అయిపోయి యాటమ్ డికే అయిపోతుంది. సో ఏమవుతుందంటే, గీగర్ కౌంటర్ ఎప్పుడైతే గీగర్ కౌంటర్ యాక్చువల్లీ మా అటామిక్ ఛార్జెస్ని అది డిటెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే అక్కడ ఛార్జ్ ఉంటుందో గీగర్ కౌంటర్ యాక్టివేట్ అయ్యి పాయిజన్ బాటిల్కి తగిలి పాయిజన్ బాటిల్ పగిలిపోతుంది. పగిలాక లోపల ఉండే పిల్లి చచ్చిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే, లోపల ఉండే పిల్లి సూపర్ పొజిషన్లో ఉంది అని సైంటిస్ట్ చెప్తాడు అనమాట. అంటే ది క్యాట్ ఈజ్ అలైవ్ అండ్ డెడ్ ఎట్ ద సేమ్ టైం అన్నట్టు. అంటే మనం ఆ బాక్స్ ఓపెన్ చేసే వరకు లోపల ఉండే పిల్లి చనిపోయింది, బోత్ చనిపోయింది అండ్ బ్రతికుంది అన్నట్టు. సేమ్ పొజిషన్లో ఎట్ ఏ టైం పిల్లి ఉంది అని మనం చెప్తాం అనమాట. దీనికి ఇంత కాంప్లికేటెడ్గా అయితే మనకు అర్థం కాదు. సో నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం అనుకుంటున్నాను. ఇది కల్పితం మాత్రమే. ఓకే, ఫస్ట్లీ తాజ్మహల్. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన ఒక ప్లేస్ కాబట్టి నేను దీన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం అనుకుంటున్నా. ఒక ఫారెస్ట్లో తాజ్మహల్ని మనం పెడితే దానికి 4 సైడ్స్లో 4 కమ్యూనిటీస్ ఉన్నాయి, కొంచెం దూరంలో ఉన్నాయి. అయితే ఆ కమ్యూనిటీస్ ఎప్పుడు వాళ్ళ ప్లేస్ని వదిలి బయటకు రాలేదు.